ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. కొత్తగా బ్యాంకింగ్ సంస్థలు మరియు ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులు ఇవన్నీ కలిసి కొత్తగా మోసాలు కానీ ఏమన్నా స్కామ్స్ కానీ ఫ్రాడ్స్ కానీ మోసాలు కానీ ఇవన్నీ జరగకుండా ఒక సాఫ్ట్వేర్ని అయితే డిజైన్ చేస్తున్నాయి ఈ ఇయర్లో. దీని పేరే డిపిఐపి, అంటే డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఈ సాఫ్ట్వేర్ మన ఇండియానే డిజైన్ చేస్తుంది. ఈ డిపిఐపి చేసే పని ఏంటంటే ముఖ్యంగా ప్రతి ట్రాన్సాక్షన్ ను చాలా స్పష్టంగా పరీక్షిస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా మనం చేస్తున్నామా లేదంటే అవతల నుంచి ఎవరైనా స్కామ్ చేస్తున్నారు అనేది చాలా డీటెయిల్డ్ గా అయితే చెక్ చేస్తుంది, 1కి 10 సార్లు. ఎక్కడైనా తేడా వచ్చింది అనగానే వెంటనే ఎవరికైతే క్రెడిట్ అవుతుందో బ్యాంక్ అకౌంట్ లో, అంటే మన దగ్గర నుంచి డబ్బులు డెబిట్ అయ్యి పక్క వ్యక్తికి ఎవరికైతే స్కామర్ కి క్రెడిట్ అవుతుందో వాళ్ళ అకౌంట్ ని ఇమీడియట్ గా బ్లాక్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ అమౌంట్ మన అకౌంట్ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది గవర్నమెంట్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు ఎవరు కూడా కాజేయకుండా నేరుగా ఎవరైనా అకౌంట్ లోకి వెళ్తున్నాయా లేదంటే వేరే ఎవరైనా తీసుకుంటున్నారా సైడ్ నుంచి అని చెప్పి దీన్ని చాలా క్లియర్ గా చెక్ అయితే చేసుకుంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇది బ్యాంకులు, యూపీఐలు, వ్యాలెట్ అన్ని ట్రాన్సాక్షన్ కి ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. డిపిఐపి వల్ల లాభాలు ఏంటంటే ఫ్రాడ్ ని ముందుగానే గుర్తిస్తుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి పూర్తి భద్రత ఉంటుంది, ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు ఎవరు కొట్టేయకుండా చూసుకుంటుంది, ప్రమాణాల ప్రకారం చెల్లింపులకు నివేదిక తయారవుతుంది, డిజిటల్ చెల్లింపుల మీద మన ప్రజలకి నమ్మకం అనేది బాగా ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారంటే మన మైటీ అలాగే నేషనల్ కార్పొరేషన్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అలాగే ఇంకా ఇతర బ్యాంక్ సంస్థలు. ఈ ప్రాజెక్ట్ అయితే 2025కి పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. మనం కూడా ఈ ప్రాజెక్ట్ తొందరగా అయ్యి అమలైతే మనలో చాలా మంది పేద మధ్యతరగతులందరికీ ఇటువంటి స్కామ్స్ ఇవన్నీ జరగకుండా అయితే ఉంటుంది. ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.